హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో సినిమా లవర్స్ సినిమాలు చూస్తూ ఉంటాం. ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తాం, ఓటీటీలో వచ్చే సినిమాలు చూస్తాం. కానీ చూసిన సినిమాల్లో ఎన్ని గుర్తుంటాయి? కొన్ని సంవత్సరాలు అయితే మధ్యలో మర్చిపోతూ ఉంటాం కదా, ఏం జరిగింది, స్టోరీ ఏమైంది అని. కానీ కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాని ఇప్పటికీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు గుర్తుపెట్టుకున్నాం. ఆ సినిమాకి సీక్వెల్ ఇంకో సినిమా కూడా వచ్చేస్తుంది. సో దాని టీజర్ ఇప్పటికే మనందరినీ అలరిస్తుంది. ఇంతకీ మనం ఎప్పుడు గుర్తుండిపోయే సినిమా దృశ్యం. ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తుంది దృశ్యం 2. అవును, ఎన్నో ట్విస్ట్లు, టర్న్లు, ఎంతో ఎమోషన్, ఎన్నో రకాల సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్. సో ఎడ్జెస్ అలా సీట్లోంచి పడిపోతామా అనిపించే సినిమాకి సీక్వెల్ వస్తుందంటే అందరం హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ అలాగే ఒక రకంగా ఆలోచిస్తాం కూడా, 2నా ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో చూపించేశారు కదా దృశ్యంలో, దీంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటే వాళ్ళందరినీ వెయిట్ చేసేలా చేసేసింది దృశ్యం 2 టీజర్ అండ్ ట్రైలర్. ఎస్, ఎప్పుడు డిఫరెంట్ కంటెంట్స్ని చూస్ చేసుకుంటూ మంచి స్క్రిప్ట్ని ఎంకరేజ్ చేస్తూ బోలెడని సక్సెస్ని అందుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న విక్టరీ వెంకటేష్ గారు, రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. కాబట్టి దృశ్యం 2 గురించి బోలెడని విషయాలు తెలుసుకుందానండి. హాయ్ అండి. హాయ్ హాయ్. సో పర్లేదు అంటారా నా ఇంట్రో? మీరు పక్కన ఉన్నారన్న లేదు, బ్రహ్మాండంగా ఉంది. దృశ్యంకి యు నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రో. యా, సీరియస్లీ ఇన్ని ఇయర్స్ అయినా కూడా అంటే మర్చిపోతూ ఉంటాం డెఫినెట్గా. నిన్న చేసిందే నాకు గుర్తుండదు పర్ఫెక్ట్గా. అలాంటిది కొన్నేళ్ల క్రితం వచ్చిన దృశ్యం ఫ్రేమ్ 1 నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు గుర్తుంది. అది మ్యాజిక్ నిజంగా. అంటే యాక్చువల్లీ నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను, బట్ మీరు అన్నట్టు దృశ్యం అనేది దే సంథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. ఎందుకంటే the kind of plot, the story is so simple yet direct, and also the family emotions gaani, the crime element gaani, man Telugu screen ke it was a very fresh film. And there are a lot of film lovers who just want that kind of film. Malli alanti cinema raavali అని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. And the kind of response we got in Drishyam also was fantastic in the beginning for Drishyam 1. సో అది చేసినప్పుడే ఎప్పుడు అనుకునేవాడిని నేను కూడా అలాంటి సినిమా మళ్ళీ చేయాలని. అండ్ ఇప్పుడు 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ప్లాట్ తీసుకొని చాలా ఎక్స్ట్రాడినరీగా జీతు గాట్ దిస్ స్క్రిప్ట్. సో టుడే వీఆర్ గోనా సీ దృశ్యం 2 వెరీ సూన్ ఆన్ ప్రైమ్ అమెజాన్ ఆన్ 25th. అండ్ ఫర్ మీ నేను చాలా అదృష్టంగా భావిస్తాను, ఎందుకంటే సీక్వెల్ అనేది చాలా కష్టం. కరెక్ట్ కదా మీకు, ఎందుకంటే పార్ట్ 1 లాగా పార్ట్ 2 ఇక్కడ చాలా ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి, దానివల్ల కొంచెం అంత. అవును, అంటే ఇంకో టైప్ సినిమా క్రేజీ ఎంటర్టైన్మెంట్, క్రేజీ లౌడ్గా పాటలు ఇట్లా అవి చేసేది, దట్స్ డిఫరెంట్. బట్ టు గెట్ అ ప్లాట్ ఇన్ దిస్, దాని ఎక్స్టెన్షన్ మళ్ళీ దొరకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దాంట్లోనే పీక్కి వెళ్ళిపోయాం. బికాజ్ రాంబాబు తన మాస్టర్ ప్లాన్ ఏంటో దాంట్లోనే చెప్పేశాడు. బట్ మళ్ళీ దీంట్లో ఇప్పుడు ఏమవుతుంది, ఏం చేస్తాడు రాంబాబు అనేది ఇట్స్ జస్ట్ unbelievable. If you see the film, you'll see రాంబాబుకి అందరూ ప్లాన్లు చేస్తారు, బట్ రాంబాబు has got an extra master plan, and he's always one step ahead of everybody. ఈవెన్ దృశ్యం చూసేటప్పుడు అందరి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది అసలు నిజంగా, బీపీ లైక్ ఎక్కడికో వెళ్ళిపోయింది అది. అండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఏంటి సార్, అందరూ ఓకేనా, బాగానే ఉంటారు అంటే 6 ఏళ్ళ తర్వాత అందరు ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు. రాంబాబు ఇస్ బిజీ ట్రైంగ్ టు మేక్ అ మూవీ, వాంట్స్ టు, తను సినిమా లవర్, ఎప్పటికైనా మంచి సినిమా తీయాలి, అందరికి నచ్చేలాగా సినిమా తీయాలి, ఆ దీంట్లో ఉన్నాడు. అండ్ ఆల్సో పిల్లలు కూడా ఆ పాస్ట్ the trauma they've gone through, they're trying to handle it. My elder daughter and my wife is also going through ఏమై ఉంటుంది బట్ ఏదైనా మనం కామ్గా ఉండాలి. బట్ ఆ టైంలో మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడం, ఏదో somebody has seen something, they have seen me last time in that police stationలో. అక్కడి నుంచి ఇమీడియట్గా అయ్యి బాబోయ్ మళ్ళీ ఇరుక్కున్నాడు రాంబాబు, ఇరుక్కున్నాడు, ఇప్పుడేం చేస్తాడు అనేది త్రూ అవుట్ యుల్ సీ ద ఫిలిం. అండ్ ఎంత గొప్పగా ఉంటుంది మీ మాస్టర్ ప్లాన్, ఇట్ ఇస్ అ మస్ట్ సీ. ఎవ్రీబడి విల్ జస్ట్ లవ్ దిస్ బికాజ్ జీతూజీకి లైన్ అసలు ఎలా అంటారు అంటే ఇప్పటికీ నాకు ఐ కీప్ ఇట్స్ అమేజింగ్ హౌ హీ కేమ్ అప్ విత్ దిస్ థింగ్. బికాజ్ ఏదో కొంచెం ఉంటుంది ప్లాన్ ఇలా తప్పించుకోవడానికి, బట్ ఇలా కూడా సరే ఇదంతా కల్పితమే కదా, ఆయన ఎక్కడైనా లేకపోతే ఎక్కడి నుంచైనా చూడడం అంటే కొన్నిసార్లు సీ దట్స్ వాట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, some great ideas or great thoughts will come. The great so that's how Jeetu magic happens antare, దీనికి అలా మ్యాజిక్ అయింది.
అయినా And, క్రైమ్ ఇంత దారుణంగా yes. థింక్ చేయడం అంటే అసలు మామూలు ఇంటెలిజెంట్ కాదన్నట్టు. అవును. అండ్ ఆల్సో క్రైమ్ ఇంకో చేయటం వేరు, బట్ రాంబాబు లాంటాడు ఒక ఫ్యామిలీ మ్యాన్, సింపుల్గా హ్యాపీగా ఉన్నప్పుడు, బట్ ది కైండ్ ఆఫ్ థింగ్ బికాస్ తన ఫ్యామిలీకి ఏదైనా చేస్తాడు అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. కరెక్ట్. అండ్ త్రూ అవుట్ వైఫ్ క్యారెక్టర్ మీనా, ఏమండి చెప్పండి మీరు ఏం చేశారో, యూనో ఆ బాడీ ఏం చేశారని అడగటం, తను చాలా క్లియర్గా అది ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పను. అంటే దట్ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్సో ఇస్ వెరీ వెరీ డెలికేట్, వెరీ సెన్సిటివ్. కరెక్ట్. బికాజ్ ఒక నిజం వైఫ్కి చెప్పకుండా అలా దాచిపెట్టడం ఇట్స్ నాట్ ఈజీ. అవును. సో యూ విల్ సీ దట్ సటిల్ మూమెంట్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఆల్సో ద చిల్డ్రన్ వాళ్ళ ఆ భయంతో బతకటం ఇంకా. బట్ నాన్న మాత్రం ఒకటే, మీకేం జరగదు, ఎవరు వచ్చినా ఏం చేసినా నేను మాత్రం మీకు కాపాడతాను. దట్ థింగ్ is really wonderfully and very beautifully executed, and the very solid performances by everybody. అవును. ఎంత సాలిడ్ పర్ఫార్మెన్సెస్ అంటే, మామూలుగా అయితే హీరో మంచి పనులు చేస్తే హీరో అవుతారు, కానీ హీరో క్రైమ్ ని దాచి క్రైమ్ చేసిన వాళ్ళని కాపాడుతూ ఉంటే హీరో అవుతారు. అండ్ సింపతి ఆడియన్స్ నుంచి ఒక ఏమంటారు, ఒక క్రైమ్ చేసిన వాళ్ళ మీద కలుగుతుంటుంది. అంటే ఎంత గ్రేట్ రైటింగ్ అండ్ ఎంత గ్రేట్ యాక్టర్స్ దాన్ని పర్ఫార్మ్ చేస్తే జరుగుతుంది. అది ఇది చాలా రేర్ గా జరుగుతుంది. We have Meena and myself and Sampath and Nadia, Naresh and the children. Everybody చాలా మంచి క్యారెక్టర్స్. చిన్నమ్మాయి పెద్దగా అయిపోయింది సార్. ఎస్, పెద్ద అయిపోయింది ఆ పిల్ల 6 ఏళ్ళ తర్వాత కదా. అండ్ ఆల్సో ఈవెన్ ఈ క్రైమ్ ఎలిమెంట్లో త్రూ అవుట్ ఇంకా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటంటే, హౌ టిపికల్ వెన్ చిల్డ్రన్ గ్రో, వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ అవి కూడా చాలా చక్కగా చూపెట్టారు. అండ్ ఆల్సో ది అదర్ ఎమోషన్ ఆఫ్ నరేష్ అండ్ నదియా వెన్ దేవ్ లాస్ట్ దేర్ సన్. అసలు వాళ్ళు ఏంటంటే ఏం జరుగుతుంది, దేవ్ లాస్ట్ దేర్ సన్, నదియా బర్స్టింగ్ అవుట్, అసలు ఏం జరుగుతుంది బాబా, మన కొడుకు ఎలా పోయాడు, ఏమైంది, అసలు దాని సంగతి ఏంటి అంటే, ద హర్ సఫరింగ్ దేర్. అండ్ నరేష్ లాంటి క్యారెక్టరు, మా కొడుకు అస్థికులు ఏదో ప్లీజ్ గివ్ మీ, బట్ నేనేమన్నా రాంబాబు ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు అంటే, దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్, వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్, అండ్ ఇట్స్ నాట్ సీన్ ఆన్ స్క్రీన్ లైక్ దిస్. ఇన్ ఫ్యామిలీ డ్రామాలో ఇంత క్రైమ్ ఎలిమెంట్ పెడుతూ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అది ఎప్పుడు చెప్పలేము, ఇప్పటికీ చెప్పలేము. అండ్ నిజమే, దీంట్లో లైక్ అంటే సిట్యుయేషన్స్ తప్ప దీంట్లో ఎవరు విలన్ అంటే ఎవరో చెప్పలేము, ఓన్లీ సిట్యుయేషనే విలన్ అంతే. అది దాన్ని అలా మార్చారు. పైగా మాకు కూడా అంటే వ్యూవర్స్ కి కూడా ఎలా అనిపిస్తుంది అంటే, రాంబాబు ఫ్యామిలీ మా పక్కింట్లో ఉండేవాళ్ళు, ఇది జరిగింది, దాని తర్వాత 6 years వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, మళ్ళీ వచ్చారు లోక్ ఓపెన్ చేసి అగైన్ ఇది స్టార్ట్ అయిందంటే అంత కనెక్టివిటీ వచ్చేసింది ఆడియన్స్ తో కూడా. అండ్ ఆల్సో ఇప్పుడు ద వైఫ్ క్యారెక్టర్ ఆస్కింగ్ వాట్ డు వి డూ, బట్ రాంబాబుకు తెలుసు మళ్ళీ వస్తారు, మన లైఫ్ అంతా ఇదే. See, that is the punishment I take, that we have to go through this punishment, that జీవితాంతం this emotion will go through. ఇప్పుడు మళ్ళీ నేను I might come out of it, but మళ్ళీ ఇంకో 2 ఏళ్ళ తర్వాత, ఇంకో 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో ఆఫీసర్ రావచ్చు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు, మళ్ళీ I have to, so they will not leave because it is, they know that even though I come out, they know something is there, something is hidden. What is that hidden secret? ఆ హిడెన్ సీక్రెట్ కోసం ఒక్కొక్కరు వాళ్ళు పడే ఇప్పుడు అంటే ఇప్పుడు D2 తర్వాత అంటే దృశ్యం 2 తర్వాత దృశ్యం 3 కూడా ఉంటుందా, ఉండొచ్చా మళ్ళీ ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? of course but again we'll have to see what can Jeetu think. ఈ మాస్టర్ ప్లాన్ తర్వాత ఎలా రాంబాబు థింకింగ్ చేయగలడు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత యుల్ నో, ఓ గాడ్, దిస్ గై ఇస్ గాట్ సంథింగ్, హీ కెన్ స్టిల్ ఏ సిచ్యువేషన్ అయినా తన ఫ్యామిలీ కోసం ఎట్లా గొట్ట హీల్ ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ, హీల్ గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఆ హామీ మాత్రం ఇస్తూ ఉంటాడు రాంబాబు. వెంకటేష్ గారి కెరియర్లో, మీ కెరియర్లో లైక్ ఎన్నో ఫిలిమ్స్ చేసేయడం జరిగింది, దాంట్లో ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, ఎమోషన్ జోనర్ ఉంది, అండ్ లాట్ ఆఫ్ అంటే అన్ని రకాల జోనర్స్ని మీరు టచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ రాంబాబు హౌ స్పెషల్, అంటే ఎంత స్పెషల్ మీకు? అంటే if you see in my career or even my other fellow heroes, good friends, we've all attended many films, but I think I'm fortunate enough to get this kind of genre which none of the heroes have attempted. True. And to get it in a family backdrop, to get it in such a beautiful environment, and alanti family deentlo
ఒక ఇన్సిడెంట్ జరగటం దాన్ని ఎక్కువ అసలు రాలేదనుకుంటాను. సో దట్ వే ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ న్యాచురలీ దట్ ఫ్యామిలీ మ్యాన్ కైండ్ ఆఫ్ qualities very very strong in this, and I can identify that being close to my own family or any family, any. But so Rambabu's character is this is the kind of father you want. I mean, this is the kind of father we need because he's going to protect the family. You can a confidence onto the family ki. Because that's the kind of man he is, and that's a beautiful quality to have. అలాంటి క్వాలిటీస్ ఉంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అండ్ ఈజ్ అ లవబుల్ క్యారెక్టర్. సో దట్ వే ఎస్ ఐ ఓన్డ్ ఇట్ వెరీ ఈజీలీ బికాస్ ద క్యారెక్టర్స్ లైక్ దట్. రైట్ సార్. దీన్ని ఇప్పుడు ఏ జోనర్ అనాలి మనం? థ్రిల్లింగ్ జోనా? ఓకే, థ్రిల్లర్స్. వీ కెన్ సే ఇది ఎలా ఉందంటే మనం దృశ్యం చూసేటప్పుడు కూడా దాంట్లో ఫన్ కూడా ఉంటుంది. Yes, అంటే yes. ఆ డేట్ ని మీరు Yes, అందరికీ yes. చెప్పేటప్పుడు Yeah, yeah. ఫన్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, Yes, yes. సో ఎవ్రీథింగ్ క్రైమ్ కూడా ఉంది. Yes. సో దీన్ని అన్ని రకాల జోనర్స్ ని కలిపి yeah. ఒక విందు భోజనం లాగా Yes, yes. ఇచ్చారని చెప్పుకోవాలి. Yes, yes, yes. యా. సో సార్, ఇంత బ్యాక్ టు బ్యాక్ బిజీ స్కెడ్యూల్స్, ఐ నో లైక్ మీరు ఇప్పుడు F3 షూట్ చేసి వస్తున్నారు, అండ్ దానికి ముందు దృశ్యం 2 షూట్ అయింది, అండ్ దాని తర్వాత మీకు నెట్ఫ్లిక్స్ లో మీ ఇద్దరు Yes. కనిపించబోతున్నారు. సో Yes. ఇలా ఇన్ని ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు అంటే డెఫినెట్ గా యాక్టర్ గా లైక్ ఆ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ టైపే ఉంటారా సార్? లేకపోతే ఏదైనా రాంబాబు లాంటి క్యారెక్టర్ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుందా వేరే సెట్ లో కూడా? No, sometimes I think when you're very sincere and when you're very focused and yes, and when there's the universal energy, positive thing coming from everybody, I always am amazed. నేను కూడా చాలా ఇదవుతాను, ఎందుకంటే F3లో ఇంత క్రేజీగా ఉంటాను, రాంబాబులో అక్కడికి వచ్చి చాలా సీరియస్గా ఉంటాం. మళ్ళీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ దీంట్లో ఇంకో క్రేజీగా ఫాదర్ క్యారెక్టర్ ఇంకోలాగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను, ఇంత క్రేజీ నిన్న చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా చేస్తామని. బట్ ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, అండ్ దట్స్ ది ఛాలెంజ్ మేము తీసుకుంటాం. అండ్ ఆ టక్కని స్విచ్ అయిపోయి ఇంకో క్యారెక్టర్కి వెళ్ళటం. అండ్ అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. Yeah, totally. We have a totally different, the kind of energy, the kind of people we are working with, high voltage untadi. But I think I have to be grateful to the, to everybody around. It's not just me. I think andar positivity gaani, andar energy valla, that's how we come. It's not only our individual thing. It's a universal thing for me, I believe. బట్ యా, యాక్టర్ అనే వాళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారంటే ఆడియన్స్ లో వాళ్ళ యాక్టింగ్ త్రూ. సో ఇన్ఫాక్ట్ మీరు ఏ బాడీ లాంగ్వేజ్ అయినా మాకు గుర్తుండిపోతుంది. ఇన్ఫాక్ట్ F2లో లైక్ అక్కడ కూర్చొని అన్న, సో వెంకీ హాసన్ అన్న, లేకపోతే ఇక్కడ రాంబాబు F3లో ఇంకా క్రేజీగా ఉంటుంది. వెయిటింగ్ సార్, వెయిటింగ్, బయట అంతా స్ట్రెస్ నిండిపోయింది, వెయిటింగ్. సో మాకు అది వ్యాక్సిన్ టైప్, F3 వస్తే రిలీఫ్ ఇస్తుంది అనమాట ఖచ్చితంగా. అండ్ ఫర్ యూ లైక్ అంటే లాక్డౌన్ వచ్చింది, అండ్ ఇంకొక విషయం దానికంటే ముందు మీరు ఇందాక అన్నారు చాలా నన్ను కూడా ఆశ్చర్యం చేస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ రోల్స్ అన్ని చేస్తుంటే, ప్లే చేస్తుంటే అని. మాకు కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అదేమిటి అంటే మిమ్మల్ని మేము ఇన్ని ఇయర్స్గా ఒకేలా చూస్తున్నాము. మీరు 50 grams అయినా అటు ఇటు ఎక్కడైనా పెరిగారో లేదో మాకు తెలియదు. సో నేనైతే మిమ్మల్ని లైక్ టీవీలో ఫిలిమ్స్ చూసినప్పుడు, థియేటర్లో ఫిలిమ్స్ చూసినప్పుడు, అండ్ స్టిల్ ఇప్పుడు కూర్చొని పక్కన మాట్లాడుతున్నప్పుడు యూఆర్ ద సేమ్. ఈ ఎనర్జీకి, ఈ గ్లామర్కి, ఈ గ్లోకి సీక్రెట్ ఏంటి తెలుసుకోవాలని చాలా మంది ఉంది. నా క్వశ్చన్ కాదు ఇది, కొంత కోట్ల మంది వైపు నుంచి. I know it can be a combination of so many things, maybe the genes and healthy eating habits and always thinking positive, and I don't know, it can be many things, and not to be worried too much about the future. I could stress తీసుకోకుండా, just go with the flow. I don't plan too much in life, but మనకు దొరికిన అవకాశం తీసుకొని దాన్ని make use of it 100%, and don't bother about the result at all. To be honest, in beginning నుంచి అలా. So I think, I don't know, maybe అంటే ఏజ్ వచ్చేసింది కదా, ఇంకా కొంచెం చూడు కావాలంటే తెల్లగడ్డం, సినిమా దీంట్లో తెల్లగడ్డం, తెల్లగడ్డం నా హెయిర్ వద్దులేండి, తెల్లది గురి అక్కర్లేదు. బట్ ఐ థింక్ I don't know, we should just always not worry about too many things and not take life too serious. అంటే మాకు స్ట్రెస్ వచ్చినప్పుడు మాకు ఒక ఆశని ఇచ్చారు మీరు, అది వేస్తున్నాం మేము మధ్యలో. అసలు మీకు కూడా లైఫ్ లో ఎప్పుడైనా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేసేటప్పుడు? Yeah, of course, right now it's so crazy, ఎప్పుడు ఉండలేదు. బట్
మనం అనుకున్నది ఒకటిను అక్కడ జరిగేది వేరు. అది మాత్రం వీ హ్యావ్ టు బి వెరీ షూర్ అండ్ క్లియర్ దట్స్ హౌ లైఫ్ ఇస్. వాట్ యూ వాంట్ అండ్ వాట్ యూ గెట్ ఇస్ టోటలీ డిఫరెంట్. మనం అది ముందే తెలుసుకుంటే దెన్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ ఆర్ వెరీ రీజనబుల్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ అండ్ somehow that being balanced in life. I think it's all finally there's expectation is one which causes a lot of crazy things in your mind, and so I think you should control your mind, be calm and just ఎందుకు లైఫ్ అంత సీరియస్ ఎందుకు, హ్యాపీగా ట్రై టు థింక్. హ్యాపీగా F2 ఎప్పుడైనా సీరియస్ గా ఉన్నప్పుడు F2 పెట్టుకొని చూస్తే సరిపోతుంది అంతే. కానీ నారప్ప పెట్టుకొని చూస్తే సార్ ఆ టైంలో ఫుల్ అది నారప్ప. తను కూడా ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు తను కూడా. అలాంటి క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ చాలా అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు గెట్ బోత్ ద క్యారెక్టర్స్ లైక్ నారప్ప, ఇక్కడ ఇవాళ రాంబాబు ఇన్ దృశ్యం. సో సార్ మీరు దీన్ని బిలీవ్ చేస్తారంటే థియేటర్ రిలీజ్ చేసేటప్పుడు హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి లేకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఆ జనాలు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు దాన్ని బట్టి మేకర్స్ కూడా అలాంటి స్క్రిప్ట్లతో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓటీటీలో మీకు ఏంటంటే డిఫరెంట్ కంటెంట్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈసారి there's no doubt about it because this new platform has come and ఇంకా కొత్తగా ఉంది మా అందరికి. So we are experimenting it and when something is new we never know what is right and what is wrong totally. And so we should not pass too much of a judgment. So you jump into it and అది కరెక్టా రాంగా తర్వాత తెలుసుకుంటాం. సో దాని గురించి ఎక్కువ, and I'm the person who doesn't think too much about it. I've done this project, I've left it to the people involved in the financial thing. They felt maybe this is right for this kind of film. When one set of audience, especially this film, అది ఇంకా వస్తున్నారా లేదా అని క్లారిటీ కూడా మనకి ఇంకా తెలియట్లేదు జనాలు. Above 25-30 to 40-50 లేడీస్ బయటకు వస్తున్నారా, వాళ్ళ పిల్లలతో వస్తారా లేదా. సో మేబీ దే హ్యాడ్ సమ్ క్యాల్కులేషన్. సో let them think, let them do the thinking. Let me do my acting. నేను యాక్టింగ్ చేసి వెళ్తాను. Of course sometimes some people will be disappointed. బట్ అది ప్రతి దాంట్లో ఉంటుంది. మనం పేషెంట్గా ఉండాలి అండ్ నెక్స్ట్ టైం వేరే సినిమాలు థియేటర్లో వస్తాయి. సో ఐ థింక్ లెట్స్ చిల్ అండ్ లెట్స్ వాచ్. బట్ మేమైతే హ్యాపీ సార్. ఏ రకంగా అయినా మీకు చాలా అంటే కనెక్ట్ అవుతూ ఉన్నాం బికాజ్ చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆ గ్యాప్ రాకుండా దాన్ని ఓటీటీ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. And also the reach, మీరు అన్నట్టు reach is out there for nearly 240 countries reach out, the more people watch it. And these kind of films, sometimes anytime they can, at their own free time, they can watch it and with the family. So it's there in their house, in front of them anytime. So that way the access is చాలా comfortable ఉంటుంది వాళ్ళకి. Right. So let's see how this thing, but there'll always be films in theaters and so balance in the future. Correct. And last time దృశ్యం అయితే మనకి జితు గారే రాశారు, బట్ మలయాళంలో ఆయనే తీయడం జరిగింది. తెలుగులో మాత్రం శ్రీప్రియ గారికి ఇవ్వడం జరిగింది. ఈసారి ఎందుకు సార్ ఆయన ఇవ్వలేదు? ఆయనకి తెలుగు వచ్చేసిందా? No, see, it's nice for him also to think because he's done the project and it's close to his heart. And we've been wanting to do a film after Drishyam itself. A couple of scripts we'd worked on. అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఇలాంటి మంచి స్క్రిప్ట్ తను చేస్తే బాగుంటుందని జస్ట్ మీరు దీన్ని నమ్ముతారా? అంటే స్క్రిప్ట్ ఎంత గట్టిగా ఉంటుందో అండ్ మ్యూజిక్ కూడా అంతే సౌండ్ బాగుంటేనే, ఎస్పెషల్లీ థ్రిల్లర్స్కి. Yes, thrillers, I think the background score, Anup and Satish, both of them have done a wonderful job because it really needs a mood తీసుకురావడానికి important, like you said, ఇలాంటి సినిమాల్లో. So I think they've got an excellent mood, చాలా gripping ఉంటుంది. And on Censor people, they were just floored by the film. They were praising the film so much. So I'm so happy. సో అందరూ 25th ప్రైమ్ అమెజాన్లో అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. రాంబాబు ఏం చేస్తాడో, బట్ రాంబాబు ప్లాన్ మాత్రం మీకు ఎవ్వరికి మామూలు కదా రాంబాబు. మీరు రాంబాబుని చూస్తే వెంకటేష్ గారికి ఏమవుతుంది సార్? ఎలా అనిపిస్తుంది అసలు? Of course I'm amazed by him. వెంకటేష్ రాంబాబుని చూస్తేనే ఇలా ఎలా ఆలోచించాడు ఇలాంటి ప్లాన్లు. బట్ దట్ ఈస్ రాంబాబు. ఏ క్వాలిటీ నచ్చుతుంది మీకు తనలో, రాంబాబులో? No, simple. He's a father who just wants to ఒక్కటే గోల్. తన ఫ్యామిలీకి ఏం జరిగినా నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను, no matter what it is. Even if he's in danger, he'll see first priority is his family. Right. Wow. So I mean that is so beautiful. And so మీరు కూడా ఫ్యామిలీ మ్యాన్, లైక్ టైం వచ్చినప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేయడం జరుగుతుంటుందా? ఎందుకంటే సెలబ్రిటీస్ కి టైం చాలా తక్కువ దొరుకుతుంది. లాక్డౌన్ అందరికీ దొరుకుతుంది. ఇట్స్ జస్ట్ హౌ వెల్ యూ యూజ్ ద టైమ్ అండ్ క్వాలిటీ టైం అంటారు కదా.
So I think, I'm lucky to have a wonderful family and I spend a lot of time with them. ఓకే సో మీరు ఎక్కడ మీ క్వాలిటీ టైంని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది డే ఆఫ్ దొరికినప్పుడు ఆర్ మధ్య షూటింగ్కి గ్యాప్ వచ్చినప్పుడు ఇంట్లోనే, that's it. మూవీస్ చూడడంలోనా క్రికెట్ ఆడడంలోనా? No, I watch a lot of sports చూస్తూ ఉంటాను. ఆన్ బాస్కెట్బాల్ సీజన్ వచ్చిన NBA కు చూస్తూ ఉంటాను. And of course క్రికెట్ వచ్చినప్పుడు we watch all the cricket matches. Basically it's sports and some good shows on OTT platform. But otherwise just sometimes I like to be alone myself. And just reflect on life, meditate a lot. And I'm basically grateful to every day, and I'm grateful that ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇచ్చినందుకు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ బేసిక్లీ. మిమ్మల్ని చూస్తే మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం బికాజ్ మీ ఆ పాజిటివిటీ డెఫినెట్గా స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు మీరైతే. అండ్ మీ ఫిలిమ్స్ చూసి మేము నవ్వుతాం, లైక్ మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చ చూసినప్పుడు, పెళ్లికాని ప్రసాద్ స్టిల్ సో పెళ్లికాని ప్రసాద్ ఇవన్నీ చూసినప్పుడు మేము నవ్వుతాము, నారప్ప చూసినప్పుడు కంటి తడి పెడుతూ ఉంటాము, ఇలాంటివి చూసినప్పుడు థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ మీ సినిమాలు మీరు చూసినప్పుడు స్క్రీన్ మీద అండ్ మీకు కూడా అంటే డెఫినెట్గా అంటే చాలాసార్లు టేక్స్లో చూసి స్క్రిప్ట్ చదివి అండ్ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, బట్ ఆ తర్వాత సినిమా రెడీ అయిపోయి వచ్చినప్పుడు చూసినప్పుడు మీరు కూడా అక్కడ నవ్వడం, మీరు కూడా అక్కడ కనెక్ట్ అవ్వడం, కంట తడి పెట్టడం ఇలాంటివి జరుగుతుందా సార్? నేను యాక్చువల్లీ ఎక్కువ చూడను దాని తర్వాత. నేను స్విచ్ ఆఫ్ అయిపోతాను చాలా ఫాస్ట్గా. ఓకే. నేను యాక్చువల్లీ ఏ సినిమా చేసిన తర్వాత కూడా యూజువలీ లాస్ట్ షెడ్యూల్ డబ్బింగ్ స్టేజెస్కి వచ్చేసరికి నేను మెల్లగా దాన్ని I believe in the policy of exiting from anything I do, because that is a very difficult process, but I think it's very important also so that we don't get attached too much with that. Right. Because what is done, it is over, and then you move on. So నేను ఆ ప్రిపరేషన్ మాత్రం చేస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు గుర్తు చేయాలి చాలామంది, నువ్వు ఆ సినిమా చేసావు, ఓకే అనేస్తాను అంతేగాని. But I think we shouldn't, of course we should be happy that we've done many good films, and also learn failures నుంచి నేర్చుకోవాలి. అలాంటి క్యారెక్టర్స్ చేసాం బికాస్ దట్ ఆల్వేస్ తర్వాత మనకి యూస్ఫుల్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దాని గురించి ఆలోచించి ఏదో పెద్ద హిట్లు ఇచ్చాం, అప్పుడు అన్నీ అయిపోయినాయి, హిట్లన్నీ అయిపోయినాయి. స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆ క్యారెక్టర్ ఇప్పుడు కామెడీ చేసేటప్పుడు ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారితో మీకు అప్పుడప్పుడు కొంచెం సరదాగా ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి క్రేజీ ఎక్స్ప్రెషన్స్ చేసానా మళ్ళీ ఎలా వస్తుంది. ఎందుకంటే నేను కామెడీ చేసేటప్పుడు ఎక్కువ ప్రిపేర్ అవ్వను, జస్ట్ ఆ న్యాచురల్ ఫ్లోలో ఏదో వచ్చేస్తుందో చేసేస్తాను. అండ్ అప్పుడప్పుడు అవి క్రేజీగా ఉంటాయి. ఇప్పుడు F3లో కూడా ఎంత క్రేజీగా ఉన్నాయి నాకే అనిల్ చెప్తూ ఉంటాడు, బాబు ఏంటి ఏదో చేసేస్తున్నారు. ఓకే, దట్ క్యారెక్టర్ వాజ్ లైక్ దట్. సో ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఆ న్యాచురల్ ఎనర్జీ వచ్చినప్పుడు ఐ థింక్ వీ షుడ్ రెస్పెక్ట్ దట్. అండ్ right, even in a serious film like if you see Drishyamlo, there are some extraordinary sequences, and I'm very happy they've turned out really well. ఎస్పెషలీ వైఫ్తో తను అడిగినప్పుడు కానీ నేను తిరిగి చెప్పేటప్పుడు అందరు లోపలికి వెళ్ళండి మీకేం జరగదు అనేది ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దే టర్న్డ్ అవుట్ రియలీ గుడ్ బికాస్ ద ఎమోషన్ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ Jeetu has captured it perfectly. And I'm really happy, and I want the audience to see that and give me a good feedback. So ఇన్ని రోల్స్ చేసే మీకు కూడా ఎక్కడైనా ఒక ఎమోషన్ దగ్గర డిఫికల్టీస్ ఏమన్నా రావడం జరుగుతుందా సార్? ఆఫ్ కోర్స్. నారప్ప చేసేటప్పుడు కొన్ని సీక్వెన్స్లు అది గ్యారంటీగా బాగా పండాలి. డెత్ సీక్వెన్స్ ఆఫ్ సన్ చేసేటప్పుడు ఎమోషనల్గా అక్కడ బర్స్ట్ అవుట్ అయ్యి మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళి బర్స్ట్ అవుట్ అవటం, those are very challenging scenes. So I did a lot of preparation for that film. After a long time I had to do some preparation Narapaki to be a slow walk gani emotional sequence perfect raavali endukante it was already proved to be such a successful thing. Right. And Dhanush had done a wonderful job, but fortunately I think okay చోట ఉండటం ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవటం అది చాలా లక్కీగా చాలా బాగా వచ్చింది. అండ్ ప్రేక్షకులు అందరూ చాలా బాగా ఆదరించి I got one of the best feedbacks I think. Wow. And even in this film yes, Ram Babu's expressions, the mood is very important. Right. You have to give that perfect expression. And I think in the trailer lo kuda one or two things, a lot of people have been sending me messages, okka expression jalu, finishing jalu, it got it a mood. And I was surprised that యూజువలీ చాలా మంది కమెంట్ చేయని వాళ్ళు కూడా మెసేజ్ పంపించి ద ట్రైలర్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్పెషల్లీ ఆ కోట్ సీక్వెన్స్ నాకు తెలిసి అది ఎక్స్ట్రార్డినరీ ఉండబోతుంది అనుకుంటున్నాను. నో ద ఎక్స్ప్రెషన్స్ సంథింగ్ కరెక్ట్ ఈవెన్ దృశ్యం లాస్ట్ లో ఫైనల్ ఎండింగ్ అప్పుడు కూడా నరేష్ గారు వచ్చి అడిగినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూసారా మీరు, దాంతో ఎండ్ అవుతుంది. అది స్టిల్ అది అలా ఉండిపోయింది అనమాట. అలా దీంట్లో చాలా ఉంటాయి. రైట్ సార్. అంటే
కామన్ పీపుల్ లో మిమ్మల్ని చూస్తే లైక్ మీకు ఏదో సూపర్ పవర్ ఉందని అనిపిస్తుంది సెలబ్రిటీ Super power super power comes from outside. I believe in the universal power. I believe in the super energy from outside, from everybody around me. అందరూ ఎనర్జీ పాజిటివ్ ఉంటేనే మేము కూడా పాజిటివ్ ఉంటాం. అండ్ ఐ థింక్ డెఫినెట్ గా ఎంతో మంది ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళ బ్లెస్సింగ్సే వాళ్ళ నా సినిమాలు చూసి ఆదరించే వాళ్ళు, నా ఫ్యాన్స్ కానీ, క్లోజ్ వెల్ విషర్స్ కానీ అందరూ బేసిక్లీ ఐ థింక్ యూ షుడ్ ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ అందరూ పాజిటివ్గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, మన అందరం గ్రేట్ఫుల్గా ఉండాలి. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బీ హ్యాపీ ఫర్ అదర్స్ and hope that they all do well, and even if they have problems, that too also will pass and everybody gets back to their normal things. రైట్. మీరు స్క్రిప్ట్ వినేటప్పుడు అంటే లైక్ ఇన్ని ఫిలిమ్స్ ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి అలా వెంకటేష్ గారి కోసం ఫిలిం అన్నట్టు వింటారా, లేకపోతే ఫ్యాన్స్ కోసం ఫిలిం అన్నట్టు వింటారా, ఫిలిం కోసం ఫిలిం అన్నట్టు వింటారా? నేను ఒక స్టోరీగా వింటాను అంతే. స్టోరీగా విని మామూలు ప్రేక్షకుడు లాగానే వింటాను. ఓకే. ఇది ప్రేక్షకుడు చూస్తే ఎలా ఉంటుంది ఒక స్టోరీ, దాని తర్వాత నాకు సూట్ అవుద్దా లేకపోతే యూనో ప్రొడక్షన్ వాళ్ళకి వైబుల్లా. సో ఇన్ దట్ యాంగిల్ ఐ వాచ్, బట్ ఐ ఆల్వేస్ టేక్ projects which are safe and where the producer also should feel comfortable and not look around and compare this subject with something else. I think you should just do your work and mind your own business, and I've learned this and I practiced it, and from my meditation I believe in minding your own business is the healthiest thing in life. Well said. But at the same time you should wish good for everybody. Right. Yeah, that's the way you should live life. Right. Make it simple. Life is just simple and beautiful. Right. Let's not make it complicated. And రైట్. సో ఈ ఫిలిం ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు సార్? మెయిన్లీ ఒక ప్రొడ్యూసర్ చాలా స్ట్రాంగ్ అండ్ చాలా స్ట్రిక్ట్, చాలా పర్టికులర్. ఆయన మేము దూరం నుంచి చూస్తేనే మాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. హీస్ వెరీ కూల్ పర్సన్ ఆఫ్ కోర్స్, కానీ వెరీ స్ట్రిక్ట్. సో no, my brother Suresh is always been very clear that the content is very important, and Right. we should go with the content, and we should be practical and not get carried away. ఏ సినిమాకి ఎంత అవసరమో అంతే పెట్టాలి, and so that way he's very clear from the beginning. That's the way Suresh Productions, and also we have the other co-producers Anthony and Raj, who have also been very good producers. And so I think they're a simple team who want to make a good film, and with good technicians and good actors. So today we've come up with a beautiful film, Drishyam 2, which is coming on 25th on Prime, and please enjoy the film. వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాలి, ఐ నో, ఐ అండర్స్టాండ్, ఐ గాట్ ఇట్. సో యా, ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే ఆడియన్స్ వైపు నుంచి ఇది మేము అనుకుంటాం అంటే ఇందాక నేను చెప్పినట్టు సెలబ్రిటీస్కి సూపర్ పవర్స్ ఉంటాయని అనుకుంటాం. మీరు అసలు వెరీ డిసిప్లిన్, డెఫినెట్గా అది ఉంటుంది, అది కావాల్సిందే. కానీ మీరు కూడా ఎప్పుడైనా పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి పానీపూరి తినడం కానీ, అండ్ ఎప్పుడైనా ఒక సెంటిమెంట్ సినిమా వచ్చేటప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు చూస్తారేమో అని కంట్రోల్ చేసుకోవడం కానీ, అండ్ లౌడ్గా నవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా సార్? No, I'm natural. And usually when I watch films in a theater or thing, I'm very natural. Okay. And it's like even like when I watch a game in the stadium, I don't see, I don't carry this Venkatesh image which you people meer anukunta naaku image anedi it's some luggage which I don't carry at all. Meer anukochu. Of course తిన్నాను, ఎందుకు తినలేదు, ఎందుకు అన్ని తింటాను నేను. ఎక్కడ ఏం దొరుకుతుందో అన్ని తినేస్తాను, బట్ కొంచెం జాగ్రత్తగా ఉంటాను, యూనో నాట్ టు. బట్ యా, I'm just as normal as anybody. I know sir. We know, like ఎప్పటి నుంచో మాకు మీరు తెలుసు, అండ్ మీ ఫిలిమ్స్ చూస్తూ పెరిగాం కూడా. మీరు మాత్రం అమృతం తాగినట్టు ఒక ఏజ్ దగ్గర ఆగిపోయారు. సో ఆ సీక్రెట్ ఏమిటి అంటే మాకు రివీల్ చేసి చేయనట్టు చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా దృశ్యం 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మామూలుగా సినిమా అనేది దృశ్య కావ్యం అంటారు, ఇది మామూలు కావ్యం కాదు అసలు. మేము దానికి అలా కనెక్ట్ అయిపోయి ఉంటాం. అండ్ అమెజాన్ ని ఒక రేంజ్ లో హిట్ చేయాలి 25th అనుకుంటున్నాను. It deserves to be seen by so many people all around the world. And November 25th Prime Amazon లో మీరు అందరూ బాగా చూడాలి, దాన్ని అలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. And I hope you enjoy the film, and thank you for this wonderful interview. Thank you so much. Hi, this is Navdeep, and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV.
Hi, this is Nagashaurya, and please subscribe to Mirror TV. హాయ్ నేను మీ జబర్దస్త్ రామ్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vedlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.